మనకి బూత్ కమిటీలు ఉన్నాయా? బూత్ స్థాయిలో పోల్ మేనేజ్మెంట్ చేయగలమా? ఓ 50 మందికి భోజనం పెట్టగలమా? మన దగ్గర అసలు ఏముందని, అందుకే నేను 24 మందికి ఒప్పుకున్నాను. 24తో జగన్ని అధపాతాళాన్ని తొక్కేస్తాను, వామనావతారం ఎత్తుతాను అని ప్రకటించారు పవన్ కళ్యాణ్ మొన్నటి తాడేపల్లిగూడెం వేదికగా. ఓకే, అదే ఆయన వెర్షన్ అయింది. దాన్ని తప్ప రైటా ఎవరి వెర్షన్ వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తన శక్తి అంతే అనుకున్నారు, అభిమానులు ఎక్కువగా ఊహించుకున్నారు. దాంట్లో తప్పు అభిమానులది కానీ ఆయనది కాదు కదా, లేదా ఆయన గురించి ఎక్కువగా ఊహించుకున్న వాళ్ళది కానీ ఆయనది కాదు కదా. ఇకపోతే ఎన్నికల ప్రచారం అంటే దానికంటే పోనీ సీట్లు తీసుకోవడానికి పోటీ చేయడం విషయంలో ఆయన ఆ మాట అన్నారంటే ఒక అర్థం ఉంది. కానీ ఎన్నికల ప్రచారానికి ఏంటి ప్రాబ్లం? బాదుడే బాదుడు, రా కదలిరా, శంకారావం, ఇట్లా ఎన్ని కార్యక్రమాలు జరుపుతోంది తెలుగుదేశం. చంద్రబాబు ఒకవైపు, లోకేష్ ఒకవైపు, నిజం చెప్పాలంటే భువనేశ్వర్ మరొక వైపు ఫుల్ ప్లేడ్జ్డ్గా తిరుగుతున్నారు కదా. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఏమైంది? అప్పుడేదో వారాహి యాత్ర 4 రోజులు చేశారు, అయిపోయింది. మళ్ళీ ఆ మధ్యన లోకేష్ సభకి పాదయాత్ర ముగింపు సభకి మొన్న తాడేపల్లిగూడెం సభ. ఈయన మన తెలంగాణలోనూ అంతే సీరియస్గా ప్రచారం తన వాళ్ళకే చేయలేదుగా. చివరిలో 2-3 రోజులు కాల్ షీట్ ఇచ్చి కాసేపట్ట తిరిగి వచ్చేశారు. ఇప్పుడైనా పోనీ ఈ 24 స్థానాల్లోనన్నా ముందు ఆ సీట్లను ప్రకటించడం, తర్వాత ఆ ప్రతి సీటు దగ్గరికి 2-3 సార్లు వెళ్ళి తన అభ్యర్థులు గెలిపించుకునే పనన్నా చేస్తారా, లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రచార సభల్లో 2014లో పాల్గొన్నట్టుగా వాటి కోసం పాటుపడతారా చూడాల్సి ఉంది.